హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ధాన్యం దిగుబడిలో ఏపీకి 2వ స్థానం, తెలంగాణకు 4వ స్థానం. చూడండి, ధాన్యం దిగుబడిలో ఏపీకి 2వ స్థానము, తెలంగాణకి 4వ స్థానం. 2022-23కు సంబంధించి నాబార్డ్ అధ్యయన నివేదిక వెల్లడి. హెక్టార్కు ధాన్యం దిగుబడిలో చూడండి, హెక్టార్కు ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో పంజాబ్, 2వ స్థానంలో ఏపీ ఉన్నట్లు నాబార్డ్ అధ్యయన నివేదిక వెల్లడించడం జరిగింది. హెక్టార్కు ధాన్యం దిగుబడిలో పంజాబ్ రాష్ట్రము 4193 కేజీలు పండించడం జరిగింది. అదే ఏపీ వచ్చేసి 3730.40 కేజీలు హెక్టార్కు దిగుబడి రావడం జరిగింది. 2022-23లో రాష్ట్రాల్లో హెక్టారుకు ధాన్యం దిగుబడి చూడండి, స్థానము, రాష్ట్రము, హెక్టారుకు ధాన్యం దిగుబడి కేజీలలో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పంజాబు, ఆంధ్రప్రదేశ్. పంజాబ్ అనేది 4193 కేజీలతో హెక్టారుకు ధాన్యం దిగుబడిలో పంజాబ్ అనేది మొదటి స్థానంలోను, 3730.40 కేజీలతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను, తమిళనాడు 3వ స్థానంలోను, తెలంగాణ 4వ స్థానంలో కలదు. చూడండి, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను, తమిళనాడు 4వ స్థానంలో 3405.60 కేజీలతో 60 కేజీల ధాన్యం దిగుబడితో 4వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది నిలవడం జరిగింది. అది 5వ స్థానంలో హర్యానా, 6వ స్థానంలో త్రిపుర, 7వ స్థానంలో కర్ణాటక, 8వ స్థానంలో కేరళ, 9వ స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిలవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ధాన్యం దిగుబడిలో ఏపీకి 2వ స్థానము, తెలంగాణ 4వ స్థానం. దీనిని ఈ నివేదికను ఎవరు వెల్లడించారంటే నాబార్డ్ ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు. దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు. జాతీయ స్థాయిలో దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు లభించాయి. అతి విశిష్ట రైల్ సేవ పురస్కార్ చూడండి, అతి విశిష్ట రైల్ సేవ పురస్కార్ 2023 పేరుతో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల పేరు చూడండి, అతి విశిష్ట రైల్ సేవ పురస్కార్. ఈ అవార్డును అందుకోబోతున్న ఉద్యోగులు, అతి విశిష్ట రైల్ సేవ పురస్కార్ 2023 అవార్డులు అందుకోనున్న ఉద్యోగులు ఎవరెవరంటే, ఫస్ట్ వన్ వచ్చేసి డిఎస్ రామారావు. ఈయన ఎవరంటే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కాజీపేట్. అదేవిధంగా సిహెచ్ దినేష్ రెడ్డి, ఈయన వచ్చేసి సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విజయవాడ. అదేవిధంగా మల్లెల శ్రీకాంత్ వచ్చేసి రైల్వే బోర్డు డిప్యూటీ డైరెక్టర్, రైల్వే బోర్డులో డిప్యూటీ డైరెక్టర్. ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సి శివకుమార్ కశ్యప్ వచ్చేసి డివిజనల్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ సికింద్రాబాద్. అదేవిధంగా టి ప్రత్యూష మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎవరంటే టి ప్రత్యూష. నెక్స్ట్ టి నటరాజన్ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ సికింద్రాబాద్. వివి రంగయ్య ట్రాక్ మెయింటెనర్ బీదర్. వీళ్ళందరూ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన అవార్డులు అందుకోబోతున్న 7 వ్యక్తులు. దీనిని ఏ పేరుతో చూడండి, అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ పేరుతో ఈ దక్షిణ మధ్య రైల్వేకు అవార్డులు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి రెజ్లర్ అంతిమకు రావడం జరిగింది. భారత మహిళ యువ రెజ్లర్ అంతిమ్ పంగల్కు ప్రతిష్టాత్మక రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఈమె చూడండి, అంతిమ్ పంగల్ వచ్చేసి అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్ 2023లో ఛాంపియన్గా నిలవడం జరిగింది. చూడండి, రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే అంతిమ్ పంగల్. ఈమె ఎవరంటే మహిళా రెజ్లర్. అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్లో 2023 సంవత్సరంలో ఛాంపియన్గా నిలవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూడండి,
హాల్ ఆఫ్ ఫేమ్కు లియాండర్ అమృతరాజ్ ఎంపిక. హాల్ ఆఫ్ ఫేమ్కు లియాండర్ అమృతరాజ్ ఎంపిక. అంతర్జాతీయ టెన్నిస్ చూడండి, అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కు ఆసియా ఖండం నుంచి సీనియర్ టెన్నిస్ ఆటగాళ్ళు లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ ఎంపిక అయ్యారు. వీళ్ళిద్దరి పేరు గుర్తుపెట్టుకోండి. లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ ఎంపిక అయ్యారు. అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన క్రీడాకారులకు ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును 1955 నుండి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును వచ్చేసి 1955 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆసియా నుంచి లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ ఎంపిక కావడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, నల్లమందు ఉత్పత్తిలో మయన్మార్ ప్రథమ స్థానం. నల్లమందు ఉత్పత్తిలో మయన్మార్ అనేది ప్రథమ స్థానం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం నల్లమందు ఉత్పత్తిలో ప్రపంచంలోని అగ్రస్థానంలో మయన్మార్ దేశం నిలవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ దేశంను వెనక్కు నెట్టి ఈ మయన్మార్ దేశం నల్లమందు ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారం చేపట్టాక ఈ నల్లమందును నిషేధించడం జరిగింది. దీనితో ఈ మయన్మార్ దేశంలో అంతర్గత కలహాల వలన ఈ నల్లమందుపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. దీనితో ఈ మయన్మార్ అనేది నల్లమందు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇది ఎవరు చెప్పారంటే ఐక్యరాజ్య సమితి నివేదిక ద్వారా వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిద్దాం COP28. వాతావరణ మార్పులపై దుబాయ్లో జరుగుతున్న COP28 శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు. చూడండి, వాతావరణ మార్పులపై దుబాయ్లో జరుగుతున్న COP28 శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు గాను శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలనే తీర్మానానికి 200 దేశాల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు గాను శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలనే తీర్మానానికి 200 దేశాల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం. చూడండి, శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ 200 దేశాల ప్రతినిధులు వచ్చేసి శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేశాయి. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యంగా ఈ ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికలను జోడించారు. చూడండి, 2050 సంవత్సరం నాటికి నెట్ జీరో ఉద్గారాలే అంటే 0 ఉద్గారాల లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికలను జోడించడం జరిగింది. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని COP28 అధ్యక్షుడు సుల్తాన్ ఆల్ జుబైర్ తేల్చి చెప్పాడు. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాల మనుగడ ఉంటుందని COP28 అధ్యక్షుడు సుల్తాన్ ఆల్ జుబైర్ తేల్చి చెప్పాడు. అదేవిధంగా COP28లోని ప్రధాన అంశాలు: చారిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో ఈ COP28 ముగిసింది. శిలాజ ఇంధన ఒప్పందంతో ఈ COP28 అనేది ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయాలని ప్రపంచ దేశాలు ఆమోదించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. చూడండి, ఈ COP28లో పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను పెద్ద దేశాలు పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన చాలా ఏళ్ళుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం దాల్చింది. చూడండి, సంపన్న దేశాల నిర్వాకం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను పెద్ద దేశాలు పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన చాలా ఏళ్ళుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం దాల్చింది.
అలాగే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. చూడండి, ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఈ COP28లో ఆమోదం లభించింది. 2030 సంవత్సరం నాటికి 50% కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. చూడండి, 2030 సంవత్సరానికి 50% కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని దుబాయ్ దేశం వెల్లడించడం జరిగింది. జీవ వైవిధ్యానికి, మానవాళికి ఎటువంటి హాని కలగకుండా వాతావరణ మార్పులు చేపట్టాలని ఈ COP28 నిర్దేశించింది. చూడండి, జీవ వైవిధ్యానికి, మానవాళికి ఎటువంటి హాని కలగకుండా వాతావరణ మార్పులకు చేపట్టాలని నిర్దేశించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.